కొంచెం పక్క జరుగు గురు వెనక్కి వెనక్కి వదిలేసిన తర్వాత రంగు మారుతుంది కానీ అది తేడా తేడానే వల్ల నీరు కలర్ మాత్రం ఈ కలర్ లో ఉన్న పట్టి కట్టారు. నీకు మళ్ళీ పైపుల్లో తేడా అవుతుంది వాటర్ అవి కూడా ఉంటాయి. ఆ రంగు గట్లు కట్టింది అందుకే ఏం లేదు సార్, నీళ్లు బయటకు పంపించేసి బయటికి లాగేసి ఏళ్ళతో సహా లాగేసి కాలువ నీళ్లు నుంచి వస్తే తప్ప నీళ్లు లైన్ లోకి వస్తే, లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా 3 రోజులు కట్టినా రాదండి. సూన్ గారు చేశా 3 రోజులు ఏమైనా కాలువ వస్తే వస్తుందండి అంటున్నారు. అదేనండి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లేకపోతే అట్ట పొలాల నాటకు చంపించారు, తాగడానికి నీళ్ళు లేకపోతే ఎట్ట అంటే ట్యాంకర్లు ఈ రోజే పెట్టామన్నారు. ఎన్ని వచ్చినాయి? కాలువ 4 ట్రాక్టర్లు వచ్చినాయి. అంటే ఇవాళ వరకు మీరు వచ్చారని చెప్పే వస్తున్నాయా లేకుంటే కిట్ బాబు మానేత అని అడిగాను బాబు. బాబు వస్తున్నారు వచ్చాయి కాదు రావాలని సెక్రటరీ గారు బంధువులు పోయాడు. సెక్రటరీ గారిని అడిగితే ఏంటండి అంటే పరిస్థితి ఏంటంటే వాటర్ ట్యాంకర్లను పంపిస్తున్నామండి, అంటే మేము కిట్టుబాబు గారు పెదపట్నం వస్తున్నాడు అన్న ఉద్దేశంతో పెట్టారా ఏంటంటే లేదంటే కాలువ నీళ్లు వచ్చే వరకు వాటర్ ఇస్తామండి అని చెప్పారు. ఎంతవరకు అని పైకి వెళ్ళి సెక్రటరీ గారితో కూడా గత 2 సంవత్సరాల్లో సంవత్సరం పాటు ఒకసారి వచ్చాడు మంత్రి గారు. అది సంస్థ ద్వారా కొల్లు ఫౌండేషన్ ఇస్తున్నాము వాళ్ళు ఎగ్గొట్టేశారు. ఇవ్వాలి ఏదో సంస్థల ద్వారా పిచ్చి అక్కడ పెడతాం అక్కడ పెట్టేసారు. మమ్మల్ని కళ్ళు తిప్పుతూ వస్తాం. మైక్రో ఫిల్టర్ పెట్టాం మన ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. అది దాన్ని ఏమో సిఆర్ గ్రాంట్ అది కల్పికల్ గ్రాంట్ ఈ ఫిల్టర్ మైక్రో ఫిల్టర్ కూడా ఇవ్వట్లేదు. అడిగాం మరి వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది. దీని ఎక్కడ ఉండవు పక్కా కూడా వస్తుండే. ఈరోజు పెదపట్నం గ్రామంలో నీటి పరిస్థితులు చూస్తుంటే, అధికారుల వైఖరి చూస్తుంటే, అంటే బీటెక్లో మా బోటి స్టూడెంట్ల పరిస్థితి గుర్తొస్తుంది. వాళ్ళు సంవత్సరం పొడుగుతా చదవకుండా చక్కగా కాలక్షేపం చేస్తా కరెక్ట్గా పరీక్షలు వచ్చే టైంకి రాత్రి, రేపు పరీక్ష అనగా ముందు రోజు రాత్రి కంగారు పడిపోతా పుస్తకాలంతా ఎన్ని చాప్టర్లు ఉంటే అన్ని చాప్టర్లు తిప్పేస్తూ ఉంటారు. ఎట్టగొట్ట పాస్ అయిపోదాం అని, అదేం పెద్ద మార్కులు తెచ్చుకుందామని కాదు, ముందు దాటేద్దామని. అట్ట ఎందుకు ఈ పరిస్థితి గురించి చెప్తున్నా అంటే, నిన్న గ్రామంలో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి ఈ వాటర్ పరిస్థితి కానీ మారకపోతే రేపు మేము అందరం కలిసి ఊరు ప్రజలతో కలిసి కూర్చొని మాట్లాడతాం అనగానే రాత్రి అధికారులు కంగారు పడిపోయి ముందు రోజంతా ఏం చేయాల, రాత్రి కంగారు వచ్చేసింది. డైరెక్ట్గా వాటర్ రంగు మార్చడానికి ప్రయత్నాలు, మట్టికి కట్టేయడం, లేదు కెమికల్స్ కలిపేసి వాటర్ రంగు మార్చేయడం. ఒకటి, మీరు పరీక్ష రాత్రి ప్రిపేర్ అయ్యి బాగా రాశారు కానీ వాటర్ బాటిల్ లేదండి, పరీక్ష మాత్రం ఫెయిల్ అయ్యారండి.
ఫెయిల్ అయ్యారు పాపం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం రాలేకపోయింది. ప్రయత్నం చేశారు పాపం, విశ్వ ప్రయత్నం చేశారు కానీ ప్రతిఫలం రాలేదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే అధికారులను కూడా పూర్తిగా అంటాకి లేదులేండి. ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అంటారు. ఉన్న రాజు వ్యవహారం అట్ట ఉంటే కింద అధికారులు అంటాకి ఏముంటది? ఇంకా అధికారులు దరిద్రం ఏంటంటే మామూలుగా సంవత్సరానికి ఒకసారి సమ్మర్ ప్లానింగ్ చేస్తారు. ఎందుకు? ఎండాకాలం అనేది సంవత్సరానికి ఒకేసారి వస్తుంది. మా చంద్రబాబు గారి లెగ్ ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఈ టీడీపీ పార్టీ ఏంటో నాకు అర్థం కాదు కానీ సంవత్సరానికి సమ్మర్ ప్లానింగ్ 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. ఎండాకాలం కరువే, వర్షాకాలం చూడండి, ఇది వర్షాకాలమైనా ఎవడైనా మామూలుగా తెలివి ఉన్నాడు ఎవడైనా దీని వర్షాకాలం అంటాడా? బందర్ ఏం పాపం చేసింది, కృష్ణా డెల్టా ఏం పాపం చేసింది? అటు పక్క తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి, ఇటు కర్ణాటకలో వర్షాలు పడుతున్నాయి, చెన్నైలో పడుతున్నాయి. మనమేం దరిద్రం చేసామంటే ఇట్లాంటి పెద్దలు ఎవరో అంటున్నారు చంద్రబాబు మొత్తమే దరిద్రం, ఇంకో దరిద్రం ఏం కావాలి బాబు, మనమేం పాపాలు చేయక్కల్లా, అతను ఓటేసి గెలిపించడమే పాపం. అసలు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు ఉన్నాయి వర్షాకాలంలో. సరే, రైతుల కోసం మీరు రైతులను గాలికి వదిలేరు, మేము అధికారుల చుట్టూ తిరిగాం. ఆ అధికారుల దగ్గర తిరిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటి? మేము తాగునీరు కోసం నీళ్ళని దాస్తున్నాం, అందుకే రైతులకి సాగునీరు ఇవ్వలేకపోతున్నాం. రైతులు ఈసారి కడుపు మార్చుకోవాల్సిందే. రైతులు కడుపు మార్చుకోవడానికి ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి రెడీగానే ఉన్నారు కడుపు మాడిపోద్దని. కానీ వాళ్ళకేంటంటే వ్యవసాయం తప్పితే ఇంకో వృత్తి రాదు కాబట్టి చంద్రబాబు గారు చెప్పినట్టు కలుగులోకి వెళ్ళి డ్రోన్ ద్వారా అదేంటి మందు కొట్టిస్తా అన్నాడు, అట్లా కొట్టించేసి అంత తెలివిగా అయ్యేవాళ్ళు. అంత తెలివి లేదుగా వీళ్ళకి, వ్యవసాయం తప్పితే ఇంకోటి రాదు. సర్లే ఇది రాదు, కనీసం తాగడాకైనా నీళ్లు ఉంటాయి, అన్నం ఎట్టా కావలేదు, నీళ్లు తాగైనా బతుకుతాం అంటే ఇది నీళ్ళ పరిస్థితి. ఏమంటే రంగుల పిచ్చ ఎవరిది? వైసీపీది రంగుల పిచ్చ అన్నారు. మేం కట్టిన సచివాలయాలకి మీరు రంగులు వేసుకున్నారు, మేం కట్టిన సచివాలయాలు ఆ రైతు భరోసా కేంద్రాలకి మీ బ్యానర్లు కట్టుకున్నారు. పోనీ సిగ్గు మీకు లేదు, వదిలేద్దాం. మరి రంగుకు కూడా ఈ నీళ్ళకు కూడా ఈ రంగా అంటే పసుపు ఎన్ని చోట్ల కావాలి? పసుపు ముందు జనాలు మెళ్ళలో కట్టారు, గోళ్ళకి వేసారు, చెట్లు దొరికితే చెట్లుకి వేసారు, బళ్ళకుంటే బళ్ళకేసారు, చివరికి తాగే నేలకు కూడా మీ రంగు కావాలా? ఇదేం పైత్యమే? దీన్ని అంటారా సైకోయిజం అని మాదంటారా? ఇదే సైకో? ఎవరు సైకో? ఒకటే మంత్రి గారు నేను అడుగుతున్నా, ఏమయ్యా బీచ్ లో రకరకాల ఈవెంట్ ప్రోగ్రాములు చేస్తున్నావు, అద్భుతంగా ఉంది, యువతను ఉత్తేజపరుస్తున్నావు, హోలీలు చేస్తున్నావు, మంచి మంచి ప్రోగ్రాములు చేస్తున్నావు. బీచ్ దాకా వచ్చి నువ్వు పెద్దపట్నం ఎంత దూరమయ్యా నీకు? అంటే పెద్దపట్నం గ్రామం నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గంలో ఉందనుకుంటున్నావా, లేదా పక్క నియోజకవర్గానికి ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? ఏంటి నీ ఆలోచన ఏంటి? ఏ కులరేంద్ర గారు, ఇక్కడ దాకా వచ్చి నువ్వు ఇక్కడ ఒక రోజు కూర్చుని నీళ్ల పరిస్థితి ఎట్టా ఉంది, నేను ఎక్కడే కూర్చుంటా నీళ్లు మారే వరకు అని కూర్చుంటే పని అవుతుందా అవుదా కులరేంద్ర గారు? నీ కర్మ ఎట్టా ఉందంటే నేను బయలుదేరుతానంటే ట్యాంకర్లు పంపించే కర్మ నీది. లేదు నేను ముందరే ఆలోచించానంటావా? మరి నీళ్లు చాలా రోజులుగా ఎట్టాగే వస్తుంది, మరి ఏ రోజు రాని ట్యాంకర్లు ఈ రోజు ఎందుకు వచ్చినాయి? హుటినా నువ్వు ఈవెంట్లు చేయొచ్చు, తప్పులేదు. నీ ఫోకస్ అంతా సంబరాల మీద ఉండటం కూడా తప్పులేదు. ఇక్కడ ఒకటే ఎడుతుంటే నువ్వు సంబరాలు చేసుకుంటే ఎవరికి ఆనందం అన్నా? ప్రజలకు చెప్తున్నావు ఈ విషయం. మన ఇంటి దగ్గర కాలేని మినిస్టర్స్ రోడ్ అని నువ్వు పేరు మార్చినట్టు అవదో. ఇక్కడంతా కరువుతో ఏడుస్తున్నారు, ఎక్కడ ఉన్నావు నువ్వు? నీ నాయకులు కూడా నువ్వు పట్టించుకోక నువ్వు ఏ మాట వాళ్ళకి చెప్పగా వాళ్ళు ఊళ్ళో కూడా ఎవరికి ఏం మాట చెప్పలేక బందరు వచ్చి తిరుగుతున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరైనా నీళ్లు బాగాలేదు ఏం చేద్దామంటే వాళ్ళు కూడా అదే తాగాలి కదా, పారిపోయి బందరు వచ్చి నీ ఇంటి దగ్గర నీళ్లు తాగుతున్నారు. వీళ్ళందరూ అటు రాలేరు కదా. పోనీ ఇంత మాడుతున్నావుగా నువ్వేం చేసావంటే ఛాలెంజ్ రా, పెదపట్నం అనే ఊరికి ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందా, లేదా నీ హయాంలో ఏమైనా చేసావా? ఇక్కడే ఈ ఊర్లో నేను ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టానో అక్కడే మన ఇద్దరం తేల్చుకుందాం, రెడీ అంటే రా. పైప్ లైన్ కానీ, వాటర్ సౌకర్యం కానీ, ఇంకేదైనా కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ఏదైనా, వాటర్ ట్యాంక్ కానీ, ఫిల్టర్లు కానీ, ఇక ఫిల్టర్ బెడ్ల పరిస్థితి ఉంటే అయ్యా కులరేంద్ర గారు ఒక్కసారి చూస్తావా? ఉన్నదాన్ని వాడుకోవచ్చు. నువ్వు
నువ్వు ఎట్టాగా వీళ్ళకేం చెయ్యవు. ఉన్నదాన్ని సరిగ్గా క్లీన్ చేయించి వాడుకుంటే చక్కగా మంచినీరు వస్తుంది. డైరెక్ట్ గా చెరువులోంచి దీంట్లో కనెక్ట్ చేశారు. ఇంకేం పని అక్కర్లా, దాన్ని క్లీన్ చేయక్కర్లా. ఒకటే నిన్ను అడుగుతున్నా, వీళ్ళ నీ నీళ్లు తాగిచ్చి నువ్వు మంచి నీళ్లు తాగుతా నీకు కడుపు నిండుతుందా? కొల్లు గారు, ఎక్కడ పడితే అక్కడ నీ మెజారిటీ 10 సార్లు చెప్పుకుంటున్నావే, కొద్దిగైనా సిగ్గుందా? అసలు నువ్వు వచ్చిన కాడి నుంచి ఆక్వా రైతులు పోయే కరెంటు ఛార్జీలతో కొడుతున్నావు, నీళ్ళ దెబ్బతో కొడుతున్నావు. రైతులు పోయే నువ్వు ఏరువాగు చేయడం వల్లేగా ఈ పెంటంతా, లేదుగా. లేకపోతే నిజంగానే నువ్వు రైతులకు ఇవ్వలేకపోతున్నావు. నీళ్లు లేవు, రైతులు ఈసారి వ్యవసాయం ఆగండి అని చెప్తే వీళ్ళు ఎవరైనా నువ్వు చెప్పినా కూడా వ్యవసాయం చేస్తే తప్పు రైతులు. నువ్వు ఏరువాగు చేసావా? నీకు అసలు అలవాటు లేని వ్యవహారం. నువ్వు తలకి గుడ్డ కట్టావు, కింద పంచి కట్టావు, వ్యవసాయం చేస్తున్న బిల్డప్ ఇచ్చావు, రైతుకు వెన్నుముక్క అన్నావు. ఇరిగిపోయింది వెన్నుముక్క ఎవడు బాగు చేస్తాడన్న. అసలు కొద్దిగా సిగ్గు ఉండాలిగా. వెళ్ళి మనం ఏరువాగు చేసేటప్పుడు కిందటి సంవత్సరం తుఫాను పంట నష్టం డబ్బులు వేయలేదు కదా, ఏమో పెట్టుకుని ఏరువాగు చేస్తానని సిగ్గుతో అయినా అయిపోవాలిగా. లేదు, మనకు సిగ్గు. 4 ఫోటోలు వస్తే చాలు, 2 వీడియోలు వస్తే చాలు, మనకు సిగ్గే పడం అసలు. ఒకటే చెప్తున్నా రవీంద్ర గారు, నీళ్ళు వచ్చేదాకా పెదపట్నం గ్రామానికి రోజువారీ ట్యాంకర్లు రాని ఎడల, ఈ రోజు ఏమన్నా నా కోసం పంపించి జారుకుందాం అనుకున్నామేమో, పంపించని ఎడల మేమందరం ఇక్కడే బేటాయించి ప్రతి జనాలకి ఈ కష్టమేంటో ఎంతవరకు మేము చెప్పగలమో అంతవరకు చెప్పి మా బాధని ఎట్టకు నువ్వు పట్టించుకోవు, మా బాధని పైకి వెళ్ళబుచ్చుకుంటా. ఎందుకంటే పైన నువ్వేదో ఎరగదీస్తావని ఇక్కడ అనుకునే వాళ్ళందరికీ నువ్వు సత్తుకే సాంబయ్యవని నీకు చూపిస్తాం. ఎందుకంటే మనం ఈవెంట్లు చూపించుకోవడమే కదా, కష్టాలు ఎప్పుడు చూపించాం కదా. కాబట్టి రవీంద్ర గారు ఒకటే చెప్తున్నా, ఎట్టి పరిస్థితిలో పెద్దపట్నానికి కష్టం, పెద్దపట్నం ఒకటే కాదు, పక్కన కానూరు పరిస్థితి అంతే, ఆ పక్కన తాళపాలెం పరిస్థితి అంతే. ఇంతకుముందు రోజు ఇడిచి రోజు వచ్చాయి, ఎన్ని రోజులకు వస్తున్నాయి నీళ్ళు? ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? కనీసం నువ్వు కూర్చుని అధికారులతో మాడుతున్నావా? మనకి టైం లేకపోయే, మనమంతా విజయవాడ, హైదరాబాద్, దుబాయ్. ఏంటి రవీంద్ర గారి పరిస్థితి? మనసుంటే నీకు ఏదైనా నువ్వు మంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ముందు ఒక మనిషివి. నీకు మనసుంటే వీళ్ళు పడుతున్న అవస్థ చూడు. ఇది సబబా? నిన్ను అసెంబ్లీకి పంపించి నిన్ను మంత్రి చేసి ఈరోజు నువ్వు తిరుగుతున్న సైరన్ వేసుకుంటూ తిరుగుతున్నావు చూడు, ఆ కారుకి అవకాశం ఇచ్చిన వీళ్ళని ఇంత బాధ పెడతాం కరెక్టా అని ఒక మనిషిగా ఆలోచించి ఇప్పటికైనా వీళ్ళకి సరిగ్గా నీళ్ళు ఇవ్వమని, తాగునీరు వాళ్ళు అడిగేదయ్యా. పోయారు రైతులు, నువ్వేం చేయలేవు. ఇప్పుడు కనీసం తాగునీరైనా ఇస్తే తిండి అట్టాగో లేదు, నీళ్లు తాగైనా కడుపు నింపుకుంటారని నీకు తెలియజెప్తూ, నీ మనసు కర్రని ఎడల మేమందరం ఇక్కడ అందరం, నువ్వు ఎన్నైనా కేసులు పెట్టుకో, ఏమైనా పెట్టుకో, మేమందరం బేటాయించి కూర్చుని ఈ సమస్యని పరిష్కారం చేసుకుంటామని కొల్లు రవీంద్ర గారు తెలియజేస్తారు.